అందరికీ నమస్తే. నేను మీ కరాటే కళ్యాణి. ఈరోజు ఎక్కడ చూసినా హీరో 'శివాజీ' గారు చేసిన వ్యాఖ్యల గురించి మనకు చర్చనీయాంశంగా మారిన డిబేట్లు జరుగుతున్నాయి ఏ ఛానల్‌లో చూసినా. ఎందుకంటే ఒక ప్రముఖమైన హీరోని, ఆ హీరో ఒక ఇండస్ట్రీ పర్సన్‌గా ఉండి, ఇండస్ట్రీలో ఉన్న లేడీస్ అదే హీరోయిన్స్ వాళ్ళందరూ చీర కట్టుకొని రాంగానే అమ్మాయిని చూసి వేదిక పైన 'సావిత్రి గారు, సౌందర్య గారు' అని మాట్లాడుతూ, అలాగే నా తల్లి, నా చెల్లి అందరూ కూడా నాకెప్పుడు పూజ్యనీయం, ప్రకృతి అన్నట్టుగా మాట్లాడుతూ మధ్యలో 2, 3 పదాలు మాత్రం అభ్యంతరకరంగా మాట్లాడారు. అది కొంచెం చర్చనీయాంశమైంది. ఆ పదాల్ని ఆయన మాట్లాడినందుకు వెనక్కి తీసుకోవాలని మేమందరం డిమాండ్ చేశాము. చేస్తూనే ఉన్నాం. అన్ని డిబేట్‌లో మాట్లాడాం. కానీ సరైన టైంలో ఒక నాటు మనుషులకి నాటుగా చెప్తే తెలుస్తుందేమో అన్నట్టుగా ఆయన నాటుగా చెప్పారు. ఘాటుగా చెప్పారు. కానీ మంచి సమయంలో మంచి టైం చెప్పారు. ఇప్పుడు జరుగుతున్నది అదేనండి. తెల్లవారు లేస్తే ఇన్‌స్టాగ్రామ్‌లో ఓపెన్ చేస్తే రీల్స్ చేసుకొని పిచ్చి పిచ్చిగా అర్ధనగ్నంగా బట్టలేసుకొని ఇష్టం వచ్చిన విచ్చలవిడిగా రెచ్చిపోతూ ఉన్న యువతని మీరెందుకు బ్యాన్ చేయమని అడగట్లేదు ఇన్‌స్టాగ్రామ్? ఇన్‌స్టాగ్రామ్‌లో అర్ధనగ్న నృత్యాలు చేసే వాళ్ళ అకౌంట్‌లు ఎందుకు మీరు రీచ్ పోయేటట్టుగా ఎళ్లి రిపోర్ట్‌లు కొట్టట్లేదు? ఇప్పుడు ఈయన ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరు బాధ్యత ఇంత బాధ్యత ఉన్నవాళ్ళు మీరందరూ ఎందుకు మాట్లాడట్లేదు ఈ విషయంలో? అనసూయ గారు, చిన్మయి గారు మీరిద్దరూ కలిసి రిపోర్ట్‌లు కొట్టి వాళ్ళందరిని లేపేయొచ్చు కదా! తెల్లవారు లేస్తే పోర్న్ సైట్‌లు బ్యాన్ చేశారనే వాళ్ళందరూ కూడా ఇప్పుడు పోర్న్ సైట్‌లా తయారైన ఇన్‌స్టాగ్రామ్‌ని ఎందుకు మీరు బ్యాన్ చేయించడానికి ట్రై చేయట్లేదు? ఎందుకంటే మీకు కూడా లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి మీరెవరు మాట్లాడరా? ఇక్కడ స్టేజ్ మీద శివాజీ గారు మాట్లాడితే మాత్రం మాట్లాడేస్తారా? ఓకే. ఆయన తప్పు మాట్లాడుంటే తప్పుగా ఉన్న వాటిల్ని తొలగించమని, అవి తీయమని చెప్పండి. అలాగే ఆయన క్షమాపణ చెప్పమని చెప్పండి. ఇంకా చెప్పాలంటే ఇప్పుడే ఇందాక నేను చూసాను. శివాజీ గారు సంస్కారవంతుడు కాబట్టి అందరు ఆడవాళ్ళకి క్షమాపణ చెప్పాడాయన. అదే వేరే వాళ్ళైతే నేనెందుకు జెప్పాలి అని అనకుండా, ఆయన కరెక్టయిన మనిషి కాబట్టి, భారతదేశం అంటే గౌరవిస్తున్నాడు, స్త్రీకి గౌరవిస్తున్నాడు, నా తల్లి ప్రకృతి అన్నాడు కాబట్టి, క్షమార్పణ జెప్పాడు. ఇప్పుడు ఆయన అంత ఎత్తున పైన ఎక్కడో కూర్చున్నాడు. మీరందరూ ఎక్కడ కూర్చున్నారు? మీరందరూ ఎక్కడ కూర్చున్నారు? మన భారతదేశ స్త్రీకి సంస్కృతి సంప్రదాయాలకు పుట్టినిల్లైన, ఆలవాలమైన మన భారతదేశానికి ప్రతీకగా ఉండి, ప్రతి సంస్కృతి మన సంస్కృతిని ఇష్టపడి అవలంబిస్తున్న పాశ్చాత్యులందరూ ఇక్కడ మారి సాధుసంతులుగా మారుతున్నారు. చీరలు కట్టుకుంటున్నారు. ఈ మన సంప్రదాయం ప్రకారంగా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. మనమేమో వాళ్ళ బట్టలేసుకొని సగం అర్ధనగ్నంగా చేసుకుంటూ, పిచ్చి పిచ్చిగా పిల్లల్ని రెచ్చగొడుతూ, యువతను రెచ్చగొడితే, మీరు వేసుకొచ్చే బట్టలను చూపించడానికి నేను నా కొడుకునో, మా తమ్ముడినో ఎవరైనా పట్టుకొని బయటికి రాగలమా? మీరేసుకునే బట్టలను చూసి అసహ్యపడిపోయి మొహాలు తలదించుకొని వెళ్ళిపోతున్న నా పక్కనున్న నా పిల్లల్ని చూసి నేనేం సమాధానం చెప్పాలి? అంటే సినిమా ఇండస్ట్రీ అంటే విచ్చలవిడితనమా? స్వేచ్ఛ అంటే స్వాతంత్రం అంటే ఏంటి? ఇష్టం ఇష్టంగా బట్టలేసుకుంటేనే స్వేచ్ఛనా? ఇష్టం వచ్చినట్టుగా నోటు దురుసుగా మాట్లాడితే బూతులు తిడితే బిగ్ బాస్‌లోకి తీసుకుంటారని మాట్లాడడం ఆడవాళ్ళ స్వాతంత్రమా? ఇది కాదు కదా మనం చెప్పాల్సింది. మొన్న మీ అబ్బాయి ఒడుగులో మీరు పట్టు చీర కట్టుకొని కూర్చున్నారు గానీ, పిచ్చి డ్రెస్ ఏసుకొని కూర్చోలేదే మరి మీరు? మరి మీకు సంస్కృతి సంప్రదాయాలు తెలుసు కదా! మరి అనసూయ గారు మాట్లాడారు గదా! నా ఇష్టం నా దుస్తులని. అదే దుస్తులు మరి మీ అబ్బాయి ఒడుగులో ఎందుకేసుకోలేదు? మరి మీ ఇష్టం గదా! అప్పుడు గూడా ఏసుకోవచ్చు. అంటే అప్పుడు మీకు సంస్కృతి సంప్రదాయం గుర్తొచ్చిందా? అంటే అప్పుడు తెలిసిందా భర్త పక్కన ఎలా ఉండాలో? బయటకొచ్చేటప్పుడు మాత్రం నా ఇష్టం నా దుస్తులని ఎట్లా పోస్ట్ పెడతారు? మనం అడవిలో లేం. మనం సమాజంలో ఉన్నాం. సమాజాన్ని చెడగొట్టే బాధ్యత తీసుకోకూడదు. బాగుపెట్టే బాధ్యత తీసుకోండి. మీరు కూడా మంచిగా మాట్లాడండి. ఇప్పుడు ఆయన క్షమార్పణ చెప్పాడు. మీరన్న మీ మాటలన్నీ మిమ్మల్ని అందరూ ప్రజలందరూ కూడా మాట్లాడుతున్నారు. మనల్నందరిని ఆడవాళ్ళని. మిమ్మల్ని అంటే నన్నన్నట్టే, నన్నంటే మిమ్మల్ని అన్నట్టే ఆడవాళ్ళందరిని అన్నట్టే. సో, మీతో పాటు మేము నడుస్తాం మంచి విషయంలో. ఇలాంటి వాటిలో మేము సపోర్ట్ చేయం. ఆయనకే సపోర్ట్ చేస్తా. ఎందుకంటే ఆయన మంచి విషయం చెప్పాడు. నాకు ఒక అన్నో, తమ్ముడో ఉంటే నేను ఆయన శభాష్ అని అంటా. ఎందుకంటే మేమందరం అలాగే పాటిస్తాం. ఇప్పుడు సినిమాల్లో వేషాలకి నేను బి గ్రేడ్ వేషాలు వేసేటప్పుడు లేపోతే సినిమాల్లో బి గ్రేడ్, సి గ్రేడ్ సినిమాలు చేయలేదు నేను. సో, మంచి సినిమాల్లోనే నేను వ్యాంపిష్ కామెడీ క్యారెక్టర్స్ చేసినప్పుడు నేను వేసుకున్నాను కొన్ని డ్రెస్సులు. కానీ బయట ఎక్కడైనా నా డ్రెస్సింగ్‌లో నేను ఏసుకోలేదు. ఎందుకంటే నాకు సమాజంలో బతుకుతున్నప్పుడు కొంత మనకి కట్టుబాట్లు మన సొంతంగా మన నిర్ణయాలు మనం తీసుకోవాలి. మనమే మనం మనం స్వీయాలోచన ఉంటుంది. అది చేసుకోవాలి. అంటే మనం బయట వాళ్ళు ఎవరు చెప్పక్కర్లే మనకి. మనకి మనమే చేసుకోవాలి. సో, మీరందరూ చెప్పారని కాదు. ఇదే విధంగా మహిళా కమిషన్ నేరెళ్ళ శారద గారు, మేడం మీరు సుమోటోగా తీసుకున్నారో ఏమో తెలీదు. మహిళలు అనంగానే అతనికి ఇచ్చేశారు నోటీసులు. మరి చాలామంది మహిళలు మొగుళ్ళని చంపేస్తున్నారు. ఆ మహిళలకు కూడా ఇవ్వండి మేడం. అలాగే చాలామంది అబ్బాయిలు అమ్మాయిల్ని చంపేస్తున్నారు. వాళ్ళకి కూడా ఇవ్వండి మేడం. సుమోటోగా చాలా కేసులు మేమిస్తాం. మేమెన్నో తెస్తున్నాం. వాటన్నిటిని ఇంత క్విక్ రియాక్షన్ లేదు. చాలా కేసుల్లో మీరు మాట్లాడాలి. చాలా కేసులను సుమోటోగా తీసుకోవాలి. మహిళా కమిషన్ అంటే అన్నిటికీ స్పందించాలి. ఏదో జనాల్లో పబ్లిసిటీ అయింది కదా వెంటనే స్పందిస్తారా? మిగిలిన వాటికి స్పందించరా? అంటే మేము వచ్చి అడిగినా పెద్దగా యాక్షన్ ఏం కనిపించలేదు. ఎన్నో కేసులు తెచ్చాను నేనే. సో, మీరు ఇది కూడా ఆలోచించాలి. మీరు కూడా చాలా వెంటనే క్విక్ రియాక్షన్ అన్నిట్లో కూడా ఉండాలని కోరుకుంటున్నాను మీ దగ్గర నుంచి నేను.
మహిళా కమిషన్ అంటే మాకు అండగా నిలబడుతుందనే ఆశ ప్రతి మహిళకు కల్పించండి. అలా ప్రతి మహిళ మంచిది కాకుండా ఉండదు, అలాగే ప్రతి పురుషుడు మంచోడు కాకుండా ఉండడు. కాబట్టి ఇద్దరు చెడ్డవాళ్ళు అందులో అన్నిట్లో ఉంటారు. కానీ ఇప్పుడు ఈ మధ్య అయితే ఆడవాళ్లే మగవాళ్ళ కన్నా ఎక్కువ భూమికి పోషిస్తున్నారు. తాగడంలో, ఎయిడ్స్లో, ఇప్పుడు మన ఏదండి హైటెక్ సిటీలో కండోమ్ ప్యాకెట్స్ దొరకడం కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరూ కూడా సెకండ్ ప్లేస్లో ఉందట మన హైదరాబాద్. అది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వాళ్ళు లేడీస్ జెంట్స్ కలిసి. సో ఆడవాళ్ళు కూడా బాధ్యత ఉందిగా, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తున్నాయి. సో ఇద్దరివి తప్పులు ఉన్నాయి. కానీ అమ్మాయిలు ఎక్కువ విచ్చలవిడిగా ఇలా బయటికి వెళ్ళి చూస్తే ఇప్పుడు రోడ్డు మీద సిగరెట్లు కాలుస్తూ పిచ్చి పిచ్చిగా అర్ధరాత్రి బయటికి వెళ్తే ఆ కేబుల్ బ్రిడ్జ్ దగ్గర ఎక్కడ కనిపించట్లేదు అమ్మాయిలు. ఒకప్పుడు 7 గంటలు దాటితే అమ్మాయిని చూసామా? మా అమ్మగారు ఆల్ టైంలో, మా కాలంలో లేకపోయినా మా అమ్మగారు టైం వరకు కూడా తల దించిన తల ఎత్తకుండా పుస్తకం ఇట్లా పట్టుకొని స్కూల్కి వెళ్ళి వాళ్ళే. ఇప్పుడు స్కూల్లోనే అమ్మాయి అబ్బాయి అని తేడా లేకుండా గంజాయి, మత్తు పదార్థాలకు బానిసలైపోతున్న చిన్న యువత. వీళ్ళే కదా భావి భారత పౌరులు అనేది. వీళ్ళు ఇలా ఉంటే వీళ్ళ పిల్లలు ఎలా ఉంటారు? మనం చిన్నప్పటి నుంచి ఇంట్లోంచి నేర్పాలి, మన పద్ధతులు నేర్పాలి. అమ్మ నాన్న దగ్గర నుంచి, స్కూల్లోంచి, బడిలో. ఇప్పుడు పెద్దబాల శిక్ష ఎవరికైనా తెలుసా? పెద్దబాల శిక్ష అనేది ఒకటి ఉందని తెలుసా? ఇప్పుడున్న వాళ్ళకి తెలుగు మాట్లాడితే నామూషి. ఒకవేళ తెలుగు మాట్లాడితే స్కూల్లో పంపించేస్తున్నారు. మేమే ఎన్నో పోరాటాలకు వెళ్ళాం. తెలుగు మన మాతృభాష, మళ్ళీ మాట్లాడకూడదు. మనం మాట్లాడితే నామూషి. ఇంగ్లీష్ మీకు అవసరమే, మన పిన్ని భాష అది. మన అమ్మ భాష అయితే తెలుగే కదా. అమ్మ పిన్ని ఇద్దరు కావాలి అవసరానికి, కానీ అమ్మ కన్నా పిన్ని ఎక్కువ కాదు అంటే నేను అర్థం అవడానికి చెప్పాను సుమి. సో మీరందరూ కూడా నేర్పించాల్సిన తెలుగుని, మన భాష ఖచ్చితంగా పిల్లలు నేర్చుకోవాలి, మాట్లాడాలి. ఇది మనకెప్పుడు లేదా? అమెరికా వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, ఇంకో దేశం వెళ్ళండి, కానీ భారతదేశాన్ని మర్చిపోకండి, భారతదేశ సంస్కృతిని వదిలేకండి. ఇదే నా అభ్యర్థన, నా ఆవేదన. నేను ఎప్పుడు చెప్పేది ఇప్పుడు చెప్తున్నాను. ఇలా మాట్లాడితే ఎవరికి నచ్చను. నేనైతే ఎప్పుడు ఇలాగే ఉంటాను. నన్ను ఎవరు తిట్టుకున్నా నాకు పర్వాలేదు. చాలా చాలా బోల్డ్ స్టేట్మెంట్ ఇంకోటి ఉంది. అదేంటంటే, అందరినీ అన్ను, కొంతమందిని మాత్రం అంటాను. కన్యాదానం చేసేటప్పుడు ప్రతి తండ్రి నేను కన్యనే దానం చేస్తున్నానా అనే సమాజంలో బతుకుతున్నాం మనం. ఇది ఎంత పెద్ద స్టేట్మెంటో నాకు తెలియదు, కానీ పెయిన్తో ఒక తండ్రి అన్న మాట విన్నాక నాకు అనిపించిన మాట ఇది. సో తల్లిదండ్రులు జాగ్రత్తగా పెంచుకోండి పిల్లల్ని. చాలా బ్యాడ్ పొజిషన్కి వెళ్ళిపోతున్నాం. వద్దు, ఇది కలికాలం. చాలా చాలా బ్యాడ్ పొజిషన్. నువ్వేం పెద్ద సంస్కర్తవా అంటే కాకపోవచ్చు, కానీ నాకు కూడా సమాజం పట్ల బాధ్యత ఉంది. నేను బాధ్యత గల భారతీయ స్త్రీని. నా బ్యాక్గ్రౌండ్ ఏది ఉన్నా, సినిమా ఇండస్ట్రీ అయినా ఏదైనా, నేను ధర్మం కోసం పనిచేస్తాను. నా ధర్మం కోసం, నా దేశం కోసం కాషాయ ధ్వజాన్ని పట్టుకొని ముందుకు పరిగెడుతున్నా. భగవా కళ్యాణిగా వెళ్తున్నా, గోరక్ష కళ్యాణిగా వెళ్తున్నా, లవ్ జిహాదుల కోసం కష్టపడే కళ్యాణిగా వెళ్తున్నా. నేను చేస్తున్న సేవ ఎంత ఉందో బయట నేను ఊదరగొట్టను, కానీ అర్ధరాత్రి కూడా ఫోన్లు వస్తే లవ్ జిహాద్ కేసుల కోసం పరిగెడతా. అర్ధరాత్రి కూడా గోరక్ష చేస్తా. అర్ధరాత్రి కూడా గుళ్ళు కోళ్ళు కొడితే వెళ్ళి మాట్లాడతా. ఎవరికి తెలియకపోవచ్చు. ఇప్పటిదాకా నేను అంటే సొంత డబ్బా కొట్టుకోలేమో, ఎప్పుడు కొట్టుకోలేదు నేను. పర్వాలేదు, ఎవరికి తెలిసినా తెలియకపోయినా భగవంతుడికి తెలుసు. రావాల్సినప్పుడు అందరికీ తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు చెప్పడం ఏంటి అని మాట్లాడే వాళ్ళకి మాత్రం చెప్తున్నా. నేను ఎన్నో చేస్తాను, చేస్తూనే ఉంటాను. నేను చేసింది ఏమిటో చేసిన వాళ్ళకి తెలుసు. నేను ఇవన్నీ చెప్పుకోవాల్సిన అవసరం లేకపోయినా, మన దేశం, మన భావితరాలు పాడైపోకూడదంటే ఇలాంటి వాటి గురించి మాట్లాడాలి. శివాజీ గారు చాలా బాగా మాట్లాడారు. కాకపోతే 2-3 పదాలు మాట్లాడారు. ఇంకొక విషయం ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే, చిక్రీ అనే పాటలో కూడా సామాన్లు అని ఒక పదం ఉందండి. మరి చిక్రీ పాటలో ఉన్న అభ్యంతరం లేని సామాన్ల గురించి చిన్మయ్య గారికి ఇక్కడ ఎలా వచ్చింది? అనసూయ గారు, చిన్మయ్య గారే చెప్పాలి. చిన్మయ్య గారు భర్త తీసిన గర్ల్ ఫ్రెండ్ సినిమాలు ఏం మెసేజ్ ఇచ్చారు? ఆ గర్ల్ ఫ్రెండ్ సినిమాలు అంతా లేడీస్ హాస్టల్ ఏం చేస్తున్నారు చూపించారు. దాన్ని మీరు చున్నీ తీసేస్తానని ఒక అమ్మాయి మాట్లాడితే ఆయన వెళ్ళి హగ్ చేసుకుంటాడు. మన చున్నీ తీసేయడం మన సంప్రదాయం. మీరు మట్టెలు అన్నీ పెట్టుకొని వేసుకోండి అని శివాజీ గారికి సలహా ఇచ్చారు. అంటే మీరు వేసుకోరు సరే కదా. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో భాగమైన తాళి, మెట్టెలు, పసుపు తాడు, పసుపు బొట్టులు, చీర, గాజులు ఇవన్నీ తీసేయాలి. మగవాళ్ళకి ఆడవాళ్ళగా తయారు చేద్దాం అనుకుంటున్నారు. అదే మీ ఆయన తీసే సినిమా, మీరు దానికి సపోర్ట్ చేస్తారు. ఆ సినిమాకి మాత్రం మీరు ట్వీట్ చేయరు, ఎందుకంటే మీ సినిమా బిజినెస్ పోతుంది, మీ ఇంట్లో వాళ్ళ బిజినెస్. కానీ ఇలాంటి వాటికి మీరు వస్తారు. సో తప్పో ఒప్పో నాకు తెలిసినవన్నీ నేను చెప్పేసా. తప్పులుంటే ఏమైనా నేనేమైనా చేస్తే మీరు ఏమైనా అనుకోండి. బట్ నేను ముక్కుసూటిగా ఆడ మగ ఎవరు తప్పు చేసినా అడిగే అలవాటు. సో నేను చెప్పాల్సినవన్నీ చెప్పాను. నాకు కరెక్ట్గా అనిపించింది, నేను చెప్పగలిగాను. మీరు ఏది తీసుకున్నా పర్వాలేదు, కానీ మీరు ఈరోజైతే శివాజీ గారు మంచి పని చేశారు. సమాజంలో ఒక విషయాన్ని లేవనెత్తారు. పిల్లల్ని ఎలా పెంచాలో తల్లిదండ్రులకు అర్థమయ్యేలా చెప్పారు. మళ్ళీ క్షమాపణ చెప్పి చాలా ఎత్తుకెదిగారు.
శుభం అండి. చాలా మంచి పని చేశారు. కంగ్రాట్స్ శివాజీ గారు. మీ వల్ల ఒక మంచి చర్చకి దారి తీసినందుకు నేను మీకే సపోర్ట్ చేస్తాను. థాంక్ యూ.